ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. సిద్ధపడి ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని ఈ రోజు వరకు కూడా ఆయన అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా తెలియచేయడం ఏమనగా, పరిశుద్ధ లేఖనాలను మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇవ్వని తన తండ్రిని అడగగా అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరేను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని కొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేది కానీ ఎవడును వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టు యోగ్యుడు కాను. నన్ను నీ కూలి వారిని ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చదవడిన అంశంలో మనం చూస్తే తప్పిపోయిన ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఆ కుమారుడిద్దరిలో చిన్న కుమారుడు నాకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసేది, నా ఇష్టం అది ఇవ్వాలి అని తండ్రిని అడిగాడు. తండ్రి కొడుకు మాటకు చెమతాడకుండా తీసుకొని ఇచ్చేసినాడు. కానీ ఆస్తి, ఆ యొక్క సమస్త ధనమును ఆస్తిని అంతటిని తీసుకొని దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, యవన కాలంలో ఉన్నాడు కదా, యవన కాలంలో మనం యవన కాలాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? యవన కాలం అంటే ఎప్పుడు 18 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల ప్రాయం. ఇది కరెక్ట్ యవన ఆరంభ దశ. అలానే ఈ చిన్న కుమారుడు కూడా యవన కాలంలో ఉన్నాడు. తన యవన కాలాన్ని దేవునికి ఉపయోగించకుండా లోకానుసారమైన జీవితంలో అతను జీవించడం అనేది జరిగింది. తనకిష్టం వచ్చినట్టు ఉండాలని, తనకు తోచినట్లు చేయాలని అతను అనుకుంటున్నాడు. తన మనసుకు ఏది నచ్చితే అది కావాలి, అది నేను అనుభవించాలి అన్న ఆలోచనతో తను తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా తోచినట్లు చేయాలని అవన్నీ ఏమిస్తాయి? మనకు నచ్చిందంతా చేస్తే చివరికి మనకు కష్టము నష్టము తప్ప ఏమి రాదు. గద్దింపు వినేవాడు ఏమవుతాడు? తండ్రికి యోగ్యుడవుతాడు. మన పరలోకపు తండ్రి ఎన్నో విషయాల్లో మనను గద్దిస్తూ సరి చేస్తూ ఉంటాడు. కానీ ఆ గద్దింపులకు ఎవరైతే లోబడతాడో ఖచ్చితంగా తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటాడు. తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటే సమస్తములు సమకూర్చి జరిగించబడతాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. శిక్షను అంగీకరించి వాడు ఏమవుతాడు? శ్రేష్ఠుడు అవుతాడంట, గొప్పవాడు అవుతాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం అనేది అనేక హెచ్చరికలతో కూడి ఉంది. దేవుని వాక్యం ఏమైంది? అనేక హెచ్చరికలతో ప్రతిరోజు దేవుని మందిరంలో వాక్యము బోధిస్తున్నప్పుడు ఏదో ఒక వాక్యం, ఏదో ఒక వచనం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మనం చేసిన తప్పిదములకు, మనం చేసిన పాపములకు ఖచ్చితంగా మన మనస్సాక్షి అనేది ఒప్పింప చేస్తుందా చేయదా? ఖచ్చితంగా చేస్తుంది. మనం బయటికి ఒప్పుకోకపోయినా కూడా మన అంతరంగం ఖచ్చితంగా మనము తప్పు చేశాము అనేది మనకు హెచ్చరిక చేస్తుంది. అలానే దేవుని మందిరంలో ఎంతో మంది సేవకులు వస్తున్నారు, బోధ చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కానీ మనం ఎంతవరకు దేవుని వాక్యానికి లోబడుతున్నాము? దేవునికి ఎంతవరకు మనము విధేయత
నీతిగా జీవించాలట, సహోదర భావాన్ని కలిగి ఉండాలట. అలాగే అందరితో కూడా మనం ఎలా ఉండాలి? సంఘములో అయితేవి, సమాజంలో అయితేవి, తల్లిదండ్రులతో అయితేవి, అందరితో రక్త సంబంధికులైతేవి, అందరితో మనం పెద్దలతో అయితేవి, అందరితో కూడా మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. సంతోషము, సమాధానము కలిగి స్వేచ్ఛగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సేవ చేస్తున్న రోజుల్లో ఏదో ఒక ఉపమానముతో కూడినటువంటి హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని బోధించేవాడు. అలాంటి రోజుల్లో ఈ యొక్క తప్పిపోయిన కుమార్తె గురించి కూడా ఆయన ఉపమాన రీతిగా బోధించినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బందీలుగా ఉంచాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. మనం ఎలా ఉండాలి? స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, నీతిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనము లోకములో ఉన్న పాపపు శరీరాచరణతో అనేకమైనటువంటి వ్యసనముల చేత బందీలుగా సాతాను మనల్ని బంధించి వేసినాడు. ప్రభు మన యొక్క శిక్షణ అంతటిని కూడా కొట్టివేసి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. నువ్వు స్వేచ్ఛగా, స్వతంత్రంగా నాతో పాటు ఆ పరలోక రాజ్యంలో నా వారసురాలిగా జీవించాలని దేవుడు మనకి స్వతంత్రతను, స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు తల్లి దగ్గర ఉన్నప్పుడు స్వేచ్ఛగాను, స్వతంత్రంగాను, సంతోషంగాను, సమాధానంగా బ్రతికినాడు. ఎప్పుడైతే ఆయన తనకిష్టం వచ్చినట్టు చేయాలని దూరదేశానికి వెళ్ళిపోయినాడు, తనకు సంతోషం కోల్పోయినాడు, సమాధానం కోల్పోయినాడు, ప్రేమించే వారు ఎవరు కూడా లేరు. అలాంటి హీనమైనటువంటి స్థితిలోనికి, అలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి జీవితంలోనికి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రేమించేవారు లేరు, పలకరించేవారు లేరు, చివరికి అన్నపానములు ఇచ్చేవారు కూడా లేరు. సొమ్ము ఆదాయంతో ఉన్నప్పుడు స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము అయిపోయిందో అందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా సాతాను చేసే కుట్ర. సాతాను ఏం చేస్తుంది? మనం లోకాశలతో, లోకస్తులతో పాపమున బ్రతుకుతున్నంత వరకు మనకు సంతోషమే. కానీ ఎప్పుడైతే అది మనము పాపంలో మనం జీవిస్తున్నప్పుడు స్వేచ్ఛ ఉండదు, సమాధానం ఉండదు. ఒక అశాంతికరమైనటువంటి జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు అప్పుడు సాతాను మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందట. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, తిరిగి మళ్ళీ నువ్వు నా యొద్దకు రా అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. తన కుమారుడు తన తల్లి దగ్గర ఒక రాజరికంలో బ్రతికినాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న సొమ్మంతా అయిపోయిందో, చివరికి పందులు తినే పొట్టుకు ఆయన ఆశపడుతున్నాడు. చివరికి అది కూడా ఆయనకి దొరకలేదు. అలాంటి జీవితంలో ఈరోజు ఎంతో మంది యవన బిడ్డలు ఉన్నారు. నా ఇష్టం చేయాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలి, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. ఆయన చిత్తానికి, ఆయనకు మాత్రమే విధేయులుగా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించినాడు. కాబట్టి దేవుని మార్గంలో మనమందరం కూడా స్వేచ్ఛ, స్వతంత్రత కలిగి ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే తన తండ్రిని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయి ఆ హీనమైనటువంటి పందులు తినే పొట్టుకై ఆశపడుతున్నప్పటికీ కూడా తనకి ఏది కూడా దొరకనప్పుడు అప్పుడు వచ్చింది. ఏమొచ్చింది? పశ్చాత్తాపము. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలాంటి స్వతంత్రతను కలిగి ఉన్నాను, నా తండ్రితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు నేను ఎలాంటి హీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆయనకి పశ్చాత్తాపము కలిగింది. పశ్చాత్తాపము ఎప్పుడైతే కలిగిందో తనలో ఉన్న దుర్వ్యాసములన్నీ కూడా తొలగిపోయి ఇంకా దేవునికి దగ్గర అవుతున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. మన పరలోకపు తండ్రితో ఎప్పుడు కూడా మనము సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే మనము సమాధానం కోల్పోతామో చివరికి
ఈరోజు ఎవరి బిడ్డలైనటువంటి ఎంతో మంది మద్యపానములకు డ్రగ్స్కు లోనవుతున్నారు, అనేకమైనటువంటి శరీరేచ్ఛలకు లోనవుతున్నారు, అనేకమైనటువంటి దుర్వ్యాపారములకు లోనవుతున్నారు. దేవుని విడిచిపెట్టి ఈ యొక్క లోకంలో తిరుగుతూ అనేకమైనటువంటి పాప వ్యసనముల చేత జీవిస్తున్నారు. అలాంటి బిడ్డల కొరకు ఈ తప్పిపోయిన తన కుమారుని యొక్క జీవితం అనేది ఒక సాదృశ్యం. ఎప్పుడైతే తనకు పశ్చాత్తాపము కలిగిందో తనలో పరివర్తన అనేది మొదలైంది, ఒక మార్పు అనేది మొదలైంది. తప్పిపోయిన కుమారుని జీవితంలో 3 విషయాలు మనము చూస్తాం. మనకు తప్పిపోయిన గొర్రెల వలె తిరిగి దేవుని యొద్దకు రావాలని యేసుక్రీస్తు తన చేతులు చాపి దినమెల్లా ఆయన మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడట. మొదటి 3 ఉపమానాలు మనం చూస్తే తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్నటువంటి నాణ్యం. పోగొట్టుకుంటే ఒక వస్తువు మనం కోల్పోతే చాలా జాగ్రత్తగా వెతికి దానిని సంపాదించుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన కోసం తన విలువైన ప్రాణమును పెట్టి మన కోసం తన రక్తమును కాచి ఆయన సిలువలో బలి అయి మనకు స్వతంత్రతను స్వేచ్ఛనిచ్చారు. కానీ మనం ఈరోజు ఎలాంటి స్థితిలో ఎవరి బిడ్డలు జీవిస్తున్నారో మనం అందరం కూడా ఒకసారి హృదయ పరీక్ష చేసుకోవాలని ప్రభు వాక్యము సెలవిస్తాం. ప్రధాన కాపురి అయినటువంటి యేసుక్రీస్తు లోకంలో ఆయన సుంకరులతో ఉన్నాడు, పాపులతో సాంగత్యం చేసినాడు. కానీ లోకంలో ఆయన బ్రతికినప్పటికీ కూడా లోకం ఆయనలో లేదు. పాపులతో సహవాసం చేసినప్పటికీ కూడా ఆయనలో పాపము లేని వాడిగా జీవించాడు. ఆయన ఒక నరవతారే, ఆయన కూడా ఒక మానవుడిగానే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలానే తన కోరిక చొప్పున మనల్ని చేస్తున్నాడు. నేను లోకములో జీవించాను కానీ లోకము నాలో లేదు. నేను పాపులతోనూ సుంకరులతోనూ అనేకమైనటువంటి ప్రజల మధ్య నివాసం చేశాను కానీ నాలో ఎంత మాత్రము కూడా పాపము లేదు. నాలో ఎవడైనా పాపము నిరూపించేవాడు ఉన్నాడా అని ఈ లోకానికి గొప్ప సవాలు వేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఆయన పాపము ఉందని నిరూపించలేకపోయినారు. ఈ రోజు కూడా ఆయన రక్తము మన కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి జీవితంలో మనము ప్రభు కొరకు జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తాము. మనమందరం కూడా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి నడవాలని ఈ యొక్క తప్పిపోయిన కుమారుని జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. ఎప్పుడైతే తప్పిపోయి తిరిగి తండ్రి యొద్దకు చేరినాడు, తనకు రెండింతల ఆశీర్వాదము, రెండింతల దీవెన, కోల్పోయినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రము, సమాధానం అన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చినాయి. తండ్రి అంటున్నాడు, కొడుకు అంత దూరంలో వస్తున్నప్పుడే తను పరిగెత్తుకుని పోయి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనము తప్పిపోయిన గొర్రెల వలె లోకంలో జీవిస్తున్నామేమో, తప్పిపోయిన కుమార్తెల వలె లోకంలో బ్రతుకుతున్నామేమో. ఆయన తిరిగి నా ఎద్దకు రా, చూడుము నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెప్పుకొని ఉన్నాను. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. వెలపెట్టి మనల్ని ఏం చేశాడైనా కొనుక్కున్నాడు. కాబట్టి మనమందరం కూడా తప్పిపోయినప్పటికీ కూడా, పాపం చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపపడి తిరిగి దేవుని యొద్దకు చేర్చబడితే మనకి తిరిగి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటకు సిద్ధంగా ఉండాలి. అలాగే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోక దేవదూతల సమక్షంలో ఆ పాపి విషయమై ఎంతో సంతోషపడ్డారు. దేవునికి మనం అర్పణనిచ్చినప్పుడు కాదు కానీ, కానుకనిచ్చినప్పుడు కాదు కానీ, ఎన్నో ప్రార్థన చేసినప్పుడు కాదు కానీ, ఒక పాపికి మారు మనసు పొందితే దేవదూతలు పరలోకంలో సంతోషంతో ఆయనను స్తుతి చేస్తాయట. ఒక పాపి మారు మనసు పొందాడు, తిరిగి దేవుని యొద్దకు, నా తండ్రి యొద్దకు రాబోతున్నాడు అని ఎక్కువ సంతోషంతో, సమాధానంతో పరలోకంలో ఒక సందడి జరుగుతుందంట. మనం కూడా తప్పిపోయిన కుమారుల వలె
తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు చేర్చబడితే, పశ్చాత్తాపపడితే ఖచ్చితంగా మన జీవితము ఫలభరితం అవుతుంది, మన జీవితము పరికృతం అవుతుంది, ఆశీర్వాదం లభిస్తుంది. దేవుని యొక్క దీవెనలు మనకును మన కుటుంబాలకి మన బిడ్డలకి దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక ప్రాంతంలో ఒక తల్లి ఒక కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డని ఏ విధంగా పెంచాలి, వాళ్ళని దేవుని మార్గంలో ఏ విధంగా నడిపించాలి అనేది ఈ తల్లి కొడుకుల కథ మనకి సాదృశ్యం. తన కుమారుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు, కానీ ఆ కుమారుడికి చదువు మాత్రం రావడం లేదంట. ఆ స్కూల్లో ఏం జరిగిందంటే, స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే, ఇంకా ఈ కుమారుడిని మేము ఎంత శ్రద్ధ చూపించినా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ అబ్బాయిలో ఎంత మాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు, ఇంకా ఈ అబ్బాయి మాకు వద్దు అని ఒక లెటర్ రాసి తన తల్లికి ఇంటికి పంపించాడు. అప్పుడు ఆ తల్లి ఆ ఉత్తరం చదివిందట. ఆ ఉత్తరం చదివి అక్కడ ఆ ఉత్తరం ఏం రాసిందంటే, నీ కుమారుడు చదువుకు యోగ్యుడు కాదు, జ్ఞానం ఎంత మాత్రం లేదు, మా స్కూల్లో నీ కుమారునికి సీటు లేదు, ఇక నుంచి ఇంటి దగ్గర నీ కుమారునికి నువ్వే చదువు చెప్పు అని ఆ అబ్బాయిని స్కూల్ నుంచి తీసేసినారంట. అప్పుడు ఆ అబ్బాయి ఆ ఉత్తరం తన తల్లికి తెచ్చిచ్చినాడు. ఆ ఉత్తరం చదువుతూ తన తల్లి అంటుంది కుమారుడితో, అమ్మని అడుగుతున్నాడు ఆ కుమారుడు, అమ్మ ఏముందమ్మా మా ఉత్తరంలో, మా ప్రిన్సిపల్ ఏ రాసిందమ్మా దాంట్లో, ఒకసారి చదవమని చెప్పాను అన్నప్పుడు ఆ తల్లి అంటుందట, కుమారుడా నీకు చాలా గొప్ప జ్ఞానం ఉందంట, నీకు గొప్ప తెలివి ఉందంట, నీ చదువుకు నీ జ్ఞానానికి వాళ్ళు చదువు చెప్పలేకపోతున్నారంట, ఇక నుంచి నేను నీకు చదువు చెప్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని తన కుమారుడికి చెప్పిందంట. అప్పుడు ఆ కుమారుడు సరేనమ్మా అని చెప్పి ఉత్తరంలో ఉంది ఒకటి, కానీ కుమారుడికి ఏం చెప్పింది, తనలో ఉన్నదంతా మార్చి చెప్పింది. తన కుమారుని ఎక్కడ కూడా కించపరచలేదు. ఆమె ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంచింది, దేవుని మీద నమ్మకం కలిగింది. ప్రతిరోజు తనకు తెలిసిన జ్ఞానంతోనే తన కుమారుడికి చదువు చెప్పింది, పెద్దవాడిని చేసింది. పెద్దవాడైనప్పుడు ఆ కుమారుడు ఒక గొప్ప సైంటిస్ట్ అయినాడు. ప్రతిసారి తన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు, పరాజయం పాలవుతున్నాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు, పరాజయం పాలవుతున్నాడు. 99 సార్లు విఫలమై 100వసారి విజయుడు పొందాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఈరోజు దేవుని మందిరంలో ఇంత అలంకరణమైనటువంటి లైట్లు ఉన్నాయి కదా, బల్బులు ఉన్నాయి కదా, అది కనుగొన్న వ్యక్తి ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఆయన యొక్క జీవితం చీకటిలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచాన్ని వెలిగించేంత గొప్ప జ్ఞానం దేవుడు ఆ కుమారుడికి ఇచ్చాడు. అదంతా ఎలా సాధ్యమైందంటే, తన తల్లి చేసిన ప్రార్థన, తన తల్లి దేవుని మీద ఉంచిన విశ్వాసంతో కుమారుని ఎక్కడ కూడా కించపరచకుండా ఒక నేర్పుతో ముందుకు నడిపించింది. తన ప్రయత్నం ఏమైంది? ఫలీకృతమైంది, విజయవంతమైంది. గొప్ప సైంటిస్ట్ని ఈ లోకానికి అందించింది. ఒకనొక రోజు ఆ కుమారుడికి పెద్దవాడే సైంటిస్ట్ అయి గొప్ప వ్యక్తి అయిపోయినాడు. అప్పుడు తన ల్యాబ్లో ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్న ఉత్తరం ఆ యొక్క కుమారుడికి దొరికింది. అప్పుడు ఆ ఉత్తరం మొత్తం చదివాడు. దాంట్లో ఏమిటో మనందరికీ తెలుసు కదా, చదువుకు పనికిరాడు, వ్యర్థుడు, ఇక వేస్ట్, నీ కుమార్తె మా స్కూల్లో చదవడానికి మేము ఒప్పుకోము, మాకు వద్దు అని చెప్పినారు అని దాంట్లో రాసింది. అదంతా చదువుకొని అబ్బాయి పశ్చాత్తాపడి, నా తల్లి ఎందుకు ఇంత నా మీద ప్రేమ చూపించింది, ఎందుకు ఇంతగా నన్ను హత్తుకుంది అని కన్నీళ్లతో ఏడ్చాడు. ఎంత గొప్ప జీవితం కదా. అలాంటి మనం అందరం కూడా మన బిడ్డల విషయంలో, మన కుమార్తెల విషయంలో దేవుని మార్గంలో దేవుని
దేవుని సన్నిధానంలో వారిని మనం నడిపించగలిగితే వారు కూడా ఒకరోజు గొప్ప ప్రయోజకులు అవుతారు. ఏదో ఒక స్థానంలో ఉన్నతమైన జీవితంలో దేవుడు వారిని ఖచ్చితంగా నిలబెడతాడు. యోసేపుని నిలబెట్టాడు కదా దేవుడు. తన జీవితం అంతా కూడా కష్టాల పాలే, తన సొంత అన్నదమ్ములను ద్వేషించినాడు. చివరికి ఐగుప్తు దేశంలో కూడా ఒక గొప్ప అధికారాన్ని పొంది చివరికి తన అన్నలందరూ తన దగ్గరికి చేర్చబడినప్పుడు ఎంత గొప్ప సంతోషం కలిగితే అంటాడు, అనరారా ఇలాంటి స్థితి ఒకరోజు కలుగుతుందని దేవుడు ముందుగానే నాకు ఐగుప్తు దేశానికి పంపించినాడు. మీరు ఎంత మాత్రం కూడా చింతపడద్దు, నాకు మీ మీద ఎంత మాత్రం కూడా కోపం లేదు. ఎంత గొప్ప జీవితం యోసేపుది, గొప్ప పరిశుద్ధుడైన మరో భార్య తన మీద కన్ను వేసినప్పటికీ కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడి తన వస్త్రములు అక్కడ విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయినాడు. ఈరోజు ఎవరి బిడ్డలైనటువంటి మనకు కూడా పాపానికి దూరంగా ఉంది యోసేపు వలె జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తాము. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘ గురువు గారికి, సంఘ పెద్దలకు, సంఘ కాపరికి, స్త్రీలమైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న పాట పాడుకొని ఈ యొక్క దేవుని వాక్యాన్ని ముగిద్దాం. DJ
తిరిగి నీ మందిరంలోకి నడిపించి ఈ సేవలో ఈ పరిచర్యలో బహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారయ్యా. నమ్మదగిన దేవా, మా సహాయం కూడా మీకే స్తోత్రాలనైనా. వేలాది వందలాలనైనా సంఘ గురువులు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి సేవ పరిచర్య జీవితంలో ఇంకా ఇంకా మీరు బహుబలంగా మీరు వాడుకోండి నా ప్రభువా. సంఘ కాపరి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. సంఘములకై పెద్దలుగా ఎన్నికలైనటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. స్త్రీల వీధిలో సభ్యులైనటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నైనా. సంఘములకు నీ క్షేమము, ఈ భద్రత, ఈ తెలుగు, ఈ ప్రసన్నత దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. సంఘము చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతల కాపుదల వేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుగా జ్ఞాపకం చేసుకోవాలన్నా దీవించండి అయ్యా. ప్రతి యవన బిడ్డలు, చల్లి బిడ్డలని, విద్యార్థుల బిడ్డలు, భార్య భర్తలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానైనా. వాళ్ళ చేతుల కష్టాధికారులు, వాళ్ళ రాబడి, వాళ్ళ పొలకులను, వారి వ్యాపారాలను, వారి కూలి పని వారి అందరూ కూడా దూరంతరులు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి కుటుంబం నీ పరిశుద్ధాత్మ దేవుని కాపుదలైన సంఘం ఇంకా అయ్యా. ఇంత గొప్ప ఆరోగ్యం నుంచి సంఘంలోకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలైనా. అందరినీ కూడా ఆశీర్వదించమని దీవించమని కూడా ప్రార్థన చేస్తాను అయినా. అయ్యా, ఇదిగో తను విత్తబడిన వాక్యం మంచి ఏర్లు పడిన విత్తనములు కోరిన బ్రతుకులు దయచేయమని అయ్యా. నీరు కలిగి ఫలింపచేయమని గొప్ప శాస్త్రములను దీవారాములను ధ్యానించిన